అందరికీ నమస్కారం అండి. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, ఈరోజు టాప్ 10 ప్రైవేట్ యూనివర్సిటీస్కి సంబంధించి ఈ వీడియోలో చెప్పాలని వీడియో చేస్తున్నాను. అయితే డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, నేను కొన్ని వీడియోస్ చేస్తూ ఉన్నప్పుడు ఈసారి జేఈఈ మెయిన్స్ ఫస్ట్ సెషన్లో మంచి పర్సంటేజ్ వచ్చినట్టుగా చెప్తూ ఉన్నారు. ఎనీహౌ కంగ్రాచులేషన్స్ అండి. అయితే ఆ పర్సంటేజ్తో పోలిస్తే ఇంకా తక్కువ పర్సంటేజ్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఫస్ట్ సెషన్లో వాళ్ళు సెకండ్ సెషన్లో గ్యారంటీగా మంచి పర్సంటేజ్ అయితే తెచ్చుకుంటారు. ఇన్ కేస్ మనం ఎంత కష్టపడినా ఒక్కొక్కసారి మనకి అనుకున్నటువంటి లక్ష్యం రీచ్ అవ్వకపోతే మనం వేరే ఆల్టర్నేటివ్ చూసుకోవాలి. కాబట్టి ఎవరైతే 90% బిలో వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ టాప్ 10 ప్రైవేట్ యూనివర్సిటీస్ గురించి కూడా ఆలోచించండి. ఒక జేఈ మెయిన్స్ ద్వారా ఎన్ఐటీల్లోనే ట్రిపుల్ జాయిన్ అవ్వాలని ఏమీ లేదు. అక్కడ సీట్ వస్తే వెల్ అండ్ గుడ్, రాకపోయినా మనకేంటి ఆప్షన్. ఈ విషయాలు చాలా వరకు పేరెంట్స్ ఇప్పటి నుంచి తెలుసుకొని ఉండాలి. ఈ ఆప్షన్ మన మైండ్లో పెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు మనకేమీ తెలియకుండా అయ్యో మరలా మనం మంచి చాయిస్ని మిస్ అయ్యేమే అనే బాధపడకుండా ఉండడం కోసమే ఈ టాప్ 10 ప్రైవేట్ యూనివర్సిటీ గురించి ఈరోజు వీడియో చేస్తున్నాను. అయితే ఇవన్నీ కూడా త్రూ జేఈ మెయిన్స్ ద్వారా కూడా అడ్మిషన్ జరుగుతాయి. జేఈ మెయిన్స్లో వచ్చినటువంటి పర్సంటేజ్ ఏదైతే ఉందో అది ఊరికనే పోదు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటి హైదరాబాద్ ఉంది, త్రూ జేఈ మెయిన్స్ ద్వారా కొన్ని సీట్స్ ఫిల్ చేస్తారు, అది కూడా ఒక ఆప్షన్. అలాగే ఐఐటి బెంగళూరు, ఇది త్రూ జేఈ మెయిన్స్ ద్వారా కొన్ని సీట్స్ చేస్తారు. అలాగే బిర్లా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ, అంటే ఇది బిట్సాట్ కాదండి, బిర్లా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ అనేది సెపరేట్. ఇది కూడా జేఈ మెయిన్స్ ద్వారా కొన్ని సీట్స్ వాళ్ళు ఫిల్ చేస్తారు. అలాగే అమృత యూనివర్సిటీ అందరికీ తెలుసు, మన సౌత్ స్టేట్లో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు ఏవైతే ఉన్నాయో ఈ స్టేట్స్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా వరకు ఇంజనీరింగ్ అమృత యూనివర్సిటీలో చేస్తారు. అమృత యూనివర్సిటీ చాలా మంచి యూనివర్సిటీ, మంచి వాతావరణం అక్కడ ఉంటుంది. అక్కడ స్టూడెంట్ వెళ్ళి చదువుకొని మంచి స్టూడెంట్గానే బయటకు వస్తాడు. కాబట్టి అమృత యూనివర్సిటీకి కూడా త్రూ జేఈ మెయిన్స్ ద్వారా 30 సీట్స్ ఫిల్ చేస్తారండి. అది కూడా ఎక్కువ మంచి ఆప్షన్గా పెట్టుకోండి. అమృత యూనివర్సిటీని మాత్రం 90% బిలో వచ్చిన వాళ్ళందరూ మంచి ఆప్షన్ పెట్టుకోండి. అలాగే శాస్త్ర యూనివర్సిటీ కూడా చాలా మంచి యూనివర్సిటీ, అది కూడా త్రూ జేఈ మెయిన్స్ ద్వారా కొన్ని సీట్లు వస్తాయి, కొన్ని ఏమో డైరెక్ట్గా వాళ్ళు ఇంటర్ మా స్కోర్తో ఇస్తారు. అలాగే ధీరుభాయ్ అంబానీ యూనివర్సిటీ ఉంది, అది కూడా చాలా మంచి టాప్ క్లాస్ ఇంజనీరింగ్ కాలేజ్, అది అక్కడ కూడా ఒక ఆప్షన్గా పెట్టుకోండి. అలాగే సెవెన్ ఆర్డర్ గురించి మీ అందరికీ తెలుసు. సెవెన్ ఆర్డర్ యూనివర్సిటీ కూడా త్రూ జేఈ మెయిన్స్ ద్వారా కొన్ని సీట్స్ ఫిల్ చేస్తూ ఉంటారు. అలాగే తాపర్ యూనివర్సిటీ వాళ్ళు కూడా కొన్ని సీట్స్ త్రూ జేఈ మెయిన్స్ ద్వారా సీట్స్ ఇస్తారు. అలాగే విట్టు యూనివర్సిటీ మీకు తెలుసు, విట్టు వెల్లూరు, విట్టు అమరావతి, వీళ్ళకి 4-5 బ్రాంచ్లు ఉన్నాయండి. ఈ విట్టు యూనివర్సిటీ డైరెక్ట్గా వాళ్ళు అడ్మిషన్ టెస్ట్ పెట్టి వాళ్ళు అడ్మిషన్స్ ఇస్తారు. కొన్ని ఫ్యూ సీట్స్ జేఈ స్కోర్ బాగుంటే అక్కడ కూడా సీట్స్ ఇస్తారు. అలాగే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ మన అమరావతిలో కూడా ఉంది. ఇవి కూడా త్రూ జేఈ మెయిన్స్ ద్వారా మంచి జేఈ మెయిన్స్ ర్యాంక్ ద్వారా కొన్ని సీట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మణిపాల్ యూనివర్సిటీ కూడా కొన్ని సీట్స్ని త్రూ జేఈ మెయిన్స్ ద్వారా ఇస్తారు. కాబట్టి ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే జేఈ మెయిన్స్ ద్వారా వచ్చినటువంటి పర్సంటేజ్ ఊరికినే పోదు. ఇన్ కేస్ ఎన్ఐటీల్లో ఐఐటీల్లో సీట్ రాకపోతే మనకి టాప్ ప్రైవేట్ యూనివర్సిటీలో సీట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సెకండ్ సెషన్లో ఇంకా మంచి పర్సంటేజ్ రావడానికి అయితే ట్రై చేయండి. ఇదే కాకుండా నేను ఐఐటి హైదరాబాద్ గురించి చెప్పాను, కొన్ని సీట్స్ మనకు త్రూ జేఈ మెయిన్స్ ద్వారా జరుగుతాయని. అవి కాకుండా కొన్ని యూజీఈ ద్వారా వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేసి కొన్ని అడ్మిషన్స్ ఇస్తారు. వీళ్ళు 6 to 7 టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయండి అడ్మిషన్ ప్రాసెస్ ఐఐటి హైదరాబాద్. కొంచెం ఐఐటి హైదరాబాద్ గురించి నేను వీడియో కూడా చెప్పాను. కొంచెం దీని గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. మంచి స్టూడెంట్ అయితే కొంచెం ఇన్వెస్ట్మెంట్ పెట్టగలిగితే. దీనికి సంబంధించినటువంటి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చాను, ఆ డేట్స్ కొంచెం చూడండి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఫిబ్రవరి 23 ఈరోజు, మరి దాని అప్లికేషన్ క్లోజర్ డేట్ అది. మరి ఎవరైనా మిస్ అయితే ఇమీడియట్గా ఈ నైట్కైనా సరే అప్లై చేయండి. మనం తర్వాత చూద్దాం, అడ్మిషన్ గురించి తర్వాత ఆలోచిద్దాం. అప్లికేషన్ అనేది ముందు పడేస్తే అప్పుడు అడ్మిషన్ టెస్ట్ రాస్తామా లేదా తర్వాత అవన్నీ సెకండరీ. వస్తే జాయిన్ అవుతామా లేదా అది సెకండరీ. ఫస్ట్ మనం ఎంట్రీ అవ్వడానికి ముందు అప్లికేషన్ అన్నది మనము అప్లికేషన్ అనేది పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఐఐటి హైదరాబాద్కి సంబంధించినటువంటి డేట్స్ కొంచెం లాస్ట్ అయిపోతున్నాయి, కాబట్టి అప్లికేషన్ క్లోజ్ అవుతున్నాయి. కాబట్టి ఆన్లైన్లో అప్లై చేయవలసిన వాళ్ళు ఉంటే చేసేయండి, తర్వాత ఆలోచిద్దాం. మనకు వచ్చినటువంటి నెక్స్ట్ సెకండ్ సెషన్లో ఎలా వస్తుందో చూసుకొని
దాని తర్వాత మిగతా విట్ కానీ, ఎస్ఆర్ఎం కానీ, అమృత కానీ, శస్త్ర కానీ, ఈ ప్రైవేట్ యూనివర్సిటీలు అన్నీ కూడా 90 బిలో పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక సెకండ్ ఆప్షన్గా పెట్టుకొని మీరైతే ప్లాన్ చేసుకోండి. దయచేసి పేరెంట్స్ అందరూ కూడా సెకండ్ సెషన్లో మనం మంచి స్కోర్ తెచ్చుకుందామంటే తెచ్చుకుంటే ఆగిపోతాం. ఇవి అప్లై చేసి ఉంటాం, మహా అయితే ఒక 500 పోద్ది, 1000 రూపాయలు పోద్దండి. మన జీవితంలో మన స్టూడెంట్, మన పిల్లడు ఎడ్యుకేషన్ కంటే ఏది ముఖ్యం కాదు. కాబట్టి మన పిల్లడు మంచి ఎడ్యుకేషన్, మంచి ఇన్స్టిట్యూషన్లో ఉండాలంటే మీ అందరూ కూడా జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్తో పాటుగా కొన్ని టాప్ ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా ఆలోచిస్తారని ఈ వీడియో చేశాను. కాబట్టి అందరూ కూడా ఈ వీడియోని ఫుల్గా వాచ్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.